వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 ఉద్యోగాలకు ప్రకటన. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 22వ తేదీ నుండి డిసెంబర్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. సిటీ మరియు ఖాళీల వివరాలు దేశవ్యాప్తంగా పరిశీలిస్తే 1 అగర్తల 6, అహ్మదాబాద్ 4, అజ్వల్ 11, అమృత్సర్ 7, బెంగళూరు 4, భోపాల్ 11, భువనేశ్వర్ 7, చండీగఢ్ 7, చెన్నై 10, డెహ్రాడూన్ 8, ఢిల్లీ హైబీ హెడ్ క్వార్టర్స్ 108, గ్యాంగ్టక్ 8, గౌహతి 10, హైదరాబాద్ 6, ఇటానగర్ 25, జమ్మూ 7, కల్లాంపంగ్ 3, కోహిమా 6, కలకత్తా 1, లేహ్ 10, లక్నో 12, మేరట్ 2, ముంబై 22, నాగ్పూర్ 2, పనాజీ 2, పాట్నా 6, రాయ్పూర్ 4, రాంచీ 2, షిల్లాంగ్ 7, సిమియా 5, సిలిగురి 6, శ్రీనగర్ 14, త్రివేంద్రం 13, వారణాసి 3, విజయవాడ 3, మొత్తం 362 పోస్టులు. వాటిలో కేటగిరీ వారీగా అన్రిజర్వ్డ్ 160, ఓబీసీ 72, షెడ్యూల్డ్ క్యాస్ట్ 42, షెడ్యూల్డ్ ట్రైబ్ 54, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 34 కలవు. పోస్ట్ యొక్క వివరణ: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్, సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టులు. జీతం పేమెట్రిక్ లెవెల్ 1 ప్రకారం 18,000 రూపాయల నుండి 56,900 రూపాయలు ప్లస్ కేంద్ర ప్రభుత్వం అలవెన్స్లు ఉంటాయి. ఇతర ప్రభుత్వ భత్యాలతో పాటు బేస్లో జీతంతో 20% ప్రత్యేక భద్రతా భత్యం ఇవ్వబడుతుంది. అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రికులేషన్ లేదా దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థులు. అప్లికేషన్ తేదీ ముగిసే నాటికి అనగా 14/12/2025 నాటికి రెసిడెన్స్ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. వయసు 14/12/2025 నాటికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు కలిగి ఉండాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరములు, విడోస్ డైవర్స్ ఉమెన్లకు 40 సంవత్సరాల వరకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వయో సడలింపు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పరీక్ష వివరాలు: టైర్ 1, టైర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. టైర్ 1 అబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్లైన్ పరీక్ష 4 విభాగాలుగా ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున ఉంటుంది. టైర్ 1 పరీక్షలో జనరల్ అవేర్నెస్ 40 మార్కులకు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 మార్కులకు, న్యూమరికల్లీ లేదా అనలిటికల్ లేదా లాజికల్ ఎబిలిటీ మరియు రీజనింగ్ 20 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 మార్కులకు. టైర్ 1 పరీక్ష మొత్తం 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. 1/4 మార్కు నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు జవాబుకు నెగిటివ్ మార్కు ఉంటుంది. టైర్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇంగ్లీష్ భాషలో మరియు కాంప్రహెన్సివ్ 50 మార్కులకు, మొత్తం 50 మార్కులకు జరుగుతుంది. కట్ ఆఫ్ 100 మార్కులకు, 100 మార్కులకు అన్రిజర్వ్డ్ 30, ఓబీసీ 28, ఎస్సీ ఎస్టీ 25 మరియు ఈడబ్ల్యూఎస్ 30 కట్ ఆఫ్ ఉంటుంది 100 మార్కులకు. టైర్ 1 పరీక్షలో వారి పనితీరు మరియు మార్కుల సాధారణీకరణ ఆధారంగా అర్హత కలిగిన అభ్యర్థులను టైర్ 1లో కనీస కట్ ఆఫ్ సాధించి ఉండాలనే షరతుకు లోబడి 1:10 షార్ట్ లిస్ట్ చేయబడతారు. టైర్ 2 పరీక్ష అర్హతకు టైర్ 1లో అర్హత మార్కులు రావాలి. గమనిక: అభ్యర్థి ఆన్లైన్లో అప్లికేషన్ నింపేటప్పుడు పరీక్ష నగరాన్ని ఎంచుకోవడం జాగ్రత్తగా ఎంచుకోవాలి. 5 నగరాలు ఎంచుకోవచ్చు. ఒకసారి ఎంచుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చబడవు ఎగ్జామినేషన్ సెంటర్స్. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి?
ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ నుండి అప్లై చేయాలి. అప్లికేషన్ ప్రారంభ తేదీ 22/11/2025 ప్రారంభమవుతుంది. అప్లికేషన్ చివరి తేదీ 14/12/2025గా ప్రకటించారు. పరీక్ష ఫీజు ₹100 మరియు ప్రాసెసింగ్ ఫీజు ₹550 చెల్లించాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, మహిళా అభ్యర్థులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, మాజీ సైనికులకు పరీక్ష ఫీజు ₹100 ఫీజు మినహాయింపు ఇచ్చారు. ₹100 చెల్లించే అవసరం లేదు. ప్రాసెసింగ్ ఫీజు ₹550 చెల్లించాలి. ఫీజు చెల్లింపు విధానం ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా ఫీజు చెల్లించాలి. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.